ఆ ఎంపీ టార్గెట్ రేవంత్ సర్కార్ వయా లోకల్ ఎమ్మెల్యే. కేంద్రం నుంచి ఆ విద్యా సంస్థను తెప్పించింది తానేనని చెప్తూ స్థలం కోసం తగ్గేదేలే అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తూ లోకల్ ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ పోరాటాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కారు పార్టీలో గెలిచి హస్తం గుటికి చేరిన ఆ ఎమ్మెల్యేపై కమలం పార్టీ ఎంపీ చేస్తున్న అటాక్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. విద్యా సంస్థకు స్థలం కేటాయింపు అనేది పైకి కనిపించే అంశమైతే దాని వెనక ఏదో పెద్ద కథే ఉందనేది పబ్లిక్ టాక్. ఇంతకు ఎమ్మెల్యే ఎంపీ మధ్య డైలాగ్ వార్కు రీజన్ ఏంటి? ప్రభుత్వం స్థలం ఇచ్చినా ఎంపీ ఎందుకు తగ్గడం లేదు? ఆ ల్యాండ్ చుట్టూ జరుగుతున్న లడాయికి ఎండ్ కార్డ్ ఏది? జగిత్యాలలో ఎంపీ అరవింద్ వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్. కేంద్రీయ విద్యాలయం చుట్టూ వివాదం కంటిన్యూ. ల్యాండ్ కేటాయింపు విషయంలో ఇద్దరి మధ్య లడాయి. ప్రభుత్వానికి లేఖలు రాస్తూ ఎమ్మెల్యేపై ఎంపీ అటాక్. కేవీకి స్థలం కేటాయింపు జరిగేనా? ఆగని దుమారం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ మధ్య డైలాగ్ వార్ నెక్స్ట్ లెవెల్కి చేరుకుంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి మంజూరైన కేంద్రీయ విద్యాలయం స్థలం కేటాయింపుపై ఇద్దరి మధ్య మొదలైన మాటల యుద్ధం రోజుకింత పదునెక్కుతోంది. జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేసిన స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉద్దేశపూర్వకంగానే స్థల కేటాయింపులో జాప్యం చేస్తున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపిస్తున్నారు. రాజకీయంగా ఎమ్మెల్యేను దెబ్బ కొట్టడానికే కేంద్రీయ విద్యాలయం స్థలంపై ఎంపీ అనవసర రచ్చ చేస్తున్నారు అనేది సంజయ్ వర్గీయుల విమర్శ. జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం మంజూరు కావడంతో ఆ స్కూల్ను చెల్గల్ గ్రామ శివారులో ఏర్పాటు చేయాలని అరవింద్ పట్టుబడుతున్నారు. అక్కడే కేంద్రీయ విద్యాలయం కోసం 10 ఎకరాల స్థలం కావాలని ఎంపీ కోరుతున్నారు. అయితే మొదట 2 ఎకరాల స్థలాన్ని కేటాయించిన ప్రభుత్వం తాజాగా 5 ఎకరాల స్థలాన్నిచ్చింది. అయినప్పటికీ 10 ఎకరాలు కేటాయించే వరకు వదిలిపెట్టను అంటూ అరవింద్ సవాల్ చేస్తున్నారు. అయితే జగిత్యాల కేంద్రీయ విద్యాలయానికి 10 ఎకరాలు ఇవ్వాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారట. అయితే కేంద్రీయ విద్యాలయానికి ఖచ్చితంగా 5 ఎకరాల విస్తీర్ణం ఉండాలనే నిబంధన ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం 2 ఎకరాలు ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూడడంతో వివాదం రాజుకుంది. కేవీ నిబంధనపై క్లారిటీ తెచ్చుకుని పొరపాటును సరిచేసుకున్న స్టేట్ సర్కార్ ఎట్టకేలకు 5 ఎకరాల భూమి కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయినా 10 ఎకరాలు ఇస్తే తప్ప ఊరుకునేది లేదంటూ ఎంపీ అరవింద్ స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అరవింద్ విమర్శలకు కౌంటర్ అటాక్ చేస్తున్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. కేంద్రీయ విద్యాలయం సాకుతో అరవింద్ పొలిటికల్ డ్రామాలు ప్లే చేస్తున్నారు అంటూ ఎమ్మెల్యే ఫైర్ అవుతున్నారు. చెల్గల్ వాలంటరీ స్థలం ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉందని, భూ కేటాయింపు కోసం తాను ప్రయత్నం చేస్తున్నాను అని క్లారిటీ ఇస్తున్నారు. ఒకవేళ చెల్గల్లో స్థలం సరిపోకపోతే హనుమాన్జీపేట, అంతర్గాం, టిఆర్ నగర్ ఏరియాల్లో ఆల్టర్నేట్గా ల్యాండ్ అలాట్ చేయడం కోసం చేసిన ప్రయత్నాలను వివరిస్తూ ఉన్నారు. అయినా కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయడం కేంద్రం పనని, దానిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందనేది ఎమ్మెల్యే వాదన. ఇక్కడే ఏర్పాటు చేయాలని, 10 ఎకరాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేయడం వెనుక ఎంపీ రాజకీయ వ్యూహం ఉందనేది సంజయ్ వర్గీయుల వాదన. అయినా అరవింద్ కోరినట్లే చెల్గల్లోనే నిబంధనల ప్రకారం 5 ఎకరాలు కేటాయించినా ఇంకా రాజకీయం చేయడం సరికాదంటున్నారు. కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాల స్థలం సరిపోదని, 10 ఎకరాలు కేటాయించాల్సిందేనంటూ తాజాగా మరోసారి సీఎం రేవంత్కు లేఖ రాశారు ఎంపీ అరవింద్. బడి చుట్టూ తిరుగుతున్న పాలిటిక్స్ జగిత్యాల్లో రచ్చ చేస్తున్నాయి. గాసిప్స్ గ్యారేజ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.